హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు టామ్ టామ్. ఈరోజు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయిపోదాం. డియర్ స్టూడెంట్స్, మీరంతా వచ్చినట్టేనా? కొత్త స్టూడెంట్స్ క్లాస్లో చేరినట్టున్నారు కదా. వారికి మన క్లాస్లో ఎలా ఉండాలో చెప్పారు కదా. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా పాఠాలు మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు అటెండెన్స్ తీసుకుందాం. ఏంటి, తీసుకోవాలా వద్దా? చూడండి మాస్టారు, మీరు అటెండెన్స్ తీసుకోవాలనుకుంటే నెంబర్లు కాకుండా పేర్లు పిలవండి. నెంబర్లు పిలిస్తే రిజిస్టర్లో ఫస్ట్ పేరున్న వాడే నెంబర్ 1 ఫీల్ అయిపోతాడు. అందుకే పేర్లే పిలవండి. ఏంటి మాస్టర్, క్లాసు మొదలు పెట్టగానే ఈ పవన్ గోళ? ఇప్పుడేంటి, క్లాసులో ముందు చేరిన స్టూడెంట్ నేనే కాబట్టి నెంబర్ 1 పేరు నాదే ఉంటుంది. అయినా నేను ఎలాగో నెంబర్ 1 కదా, మధ్యలో ఏదోనస్ ఎందుకు? ఎలపరం వచ్చేస్తుంది. అదో మాస్టారో, వీళ్ళందరికంటే నేను చాలా సీరియస్ స్టూడెంట్ని కదా. పబ్లిక్ పరీక్షల్లో ఒక్కొక్క సబ్జెక్టు పాస్ అవుతూ ఇక్కడికి వచ్చాను. నా పేరే ముందు పెట్టండి. ఏమంటారు మాస్టారు? చూడమ్మా రవితేజ, ఎప్పుడు వచ్చానది కాదమ్మా, పరీక్ష పాస్ అయ్యావా లేదా అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. నేను వరుసగా 2 పరీక్షలు పాస్ అయితే ఈ మహేష్ 2 పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. అంటే దాని అర్థం ఏంటో మీరే చెప్పండి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటయ్యా ఇది? క్లాసు ఇంకా పూర్తిగా మొదలు పెట్టనే లేదు, అప్పుడే మీ ఎదవగోళ మొదలు పెట్టేశారా? ఇలా చూడు నాగార్జున, నువ్వు మొదటిసారి క్లాసుకు వచ్చావు కాబట్టి ఏం పాఠం చెప్పుకుందామో నువ్వే డిసైడ్ చెయ్యి. ఇక నేను మొదలు పెట్టేస్తా. అది మరి మాస్టారు, ఏమి పాఠం చెప్పాలో నన్ను చెప్పమంటారా? నేనైతే మంచి పాఠాలే చెప్తాను, అవన్నీ మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఏమంటారు మాస్టారు? ఆ జీవితం కూడా ఇదే చెప్పమంది, అందుకే నేను కూడా చెప్తున్నాను. ఏమంటారు? నాన్న రాజశేఖర్, నేను నాగ్ని అడిగాను. నాగ్ ఏమి చెప్పలేకపోతే అప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాలే. నాగ్ అలా చూస్తావేంటమ్మా? కమాన్ చెప్పు. చూడండి మాస్టారు, ఈ నాగార్జున అంటే మన్మధుడు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. క్లాస్ చెప్పుకోవాలనుకుంటే మనం గొడవ చేయకుండా ఉండాలి. నేను మొదటిసారి వచ్చాను కాబట్టి ఈరోజు పాఠం కాకుండా సరదాగా అంత్యాక్షరి ఆట ఆడుకుందాం. ఏమంటారు? కమాన్. అంతాక్షరి ఆడుకుందామా? ఇంకా అష్టాచమ్మ తొక్కుడు పిల్లలు ఏం వద్దేంటి? ఏంటి మాస్టారు ఇది? మా జనరేషన్కు ముందు స్టూడెంట్స్ను ఇలా క్లాసులోకి ఎందుకు తీసుకున్నారు? ఇలాంటి వాళ్ళని చేర్చుకోబట్టే ఎప్పుడో పాత చింతకాయ పచ్చడి లాంటి అంతాక్షరి ఇప్పుడు ఆడితే ఏం బాగుంటుంది చెప్పండి? మా జనరేషన్కి అసలే దూకుడు ఎక్కువ. వీళ్ళు ఎక్కడ తట్టుకోగలరు కానీ, అందుకే వేరే క్లాస్ ప్లాన్ చేయండి. ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో నాకు తెలుసు కానీ, అయితే అంతాక్షరి ఆడదామంటావా? సరే, నువ్వు మరీ అంత ముచ్చట పడుతున్నావు కాబట్టి ఒక వెరైటీ అంతాక్షరి ఆడదాం. రెడీగా ఉండండి. ఏమిటి మాస్టారు, ఇప్పుడు ఈ అంత్యాక్షరి అంటే ఎవరి సినిమాల్లో పాటలు వాళ్ళే పాడేసుకుంటారు కదా. నాకు వచ్చిన పాటలన్నీ పాడేస్తాను మాస్టారు. ఫస్ట్ నా సినిమాలోని పాటలన్నీ నేను పాడేస్తాను. నిన్న రాత్రి జీవితం నాకు చాలా పాటలు నేర్పించింది. నాకు పాట పాడడం కూడా వచ్చేసింది. థ్యాంక్స్ టు జీవిత. ఏమంటారు మాస్టారు, మరి మొదలు పెట్టమంటారా? ఇదిగా రాజశేఖరే, ఎవరి సినిమాల్లో పాటలు వాళ్ళు పాడేసుకుంటే దాన్ని అంత్యాక్షరి అనరే, ఆత్మహత్య అక్షరి అంటారు. ఇదిగా అంత్యాక్షరి అంటే దానికి ఒక లెక్క ఉంది. ముందు ఏలు సరిగ్గా రావాలి ఏటే, ఆ తర్వాతే అంత్యాక్షరి అంటే ఏంటో తెలుస్తుంది. ఓకేనా? ఏంటి మాస్టారు, ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మీరు చూస్తూ ఊరుకుంటున్నారు? వీళ్ళందరినీ కంట్రోల్ చేయడం మీ వల్ల కాకపోతే చెప్పండి. ఎన్నో సినిమాల్లో ప్రిన్సిపాల్గా, లెక్చరర్గా, మాస్టర్గా నటించిన అనుభవం ఉన్నవాడిని నేనే కంట్రోల్ చేసి పారేస్తా. చస్, ఊరుకోవయ్యా. ఎవరిని ఎప్పుడు ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలుసు కానీ ముందు నువ్వు మూసుకొని కూర్చో. అంతాక్షరి అంటే జనరల్గా ఒక పాట ఆఖరి అక్షరంతో మొదలయ్యే పాట పాడతారు కదా. కానీ మన అంతాక్షరిలో ఆఖరి అక్షరంతో మొదలయ్యే పాట పాడుతూ ఆ పాటలో తప్పనిసరిగా ముందు పాటలోని ఒక్క పదమైనా ఉండాలి. ఏమంటారు? రెడీనా? మాస్టారు, అసలు అంతాక్షరి ఇప్పుడు ఎందుకు చెప్పండి? కావాలంటే జోక్స్ చెప్పుకుందాం. అంతాక్షరి అంటే అందరికీ పాట రావాలి కదా. నేనంటే పాడేస్తాను, నాకు కూడా పాడతారు. ఆ రవితేజ కూడా ఏదో కింద మీద పడి పాడేస్తారు. మరి మిగిలిన వాళ్ళు పాడగలరా అనేది నా డౌట్. ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు పాడతారులే. అయినా ఇదేమైనా పాడతా తీగా పోటీనా? కాదు కదా. రాగాలు తాళాలు అనవసరం లేదు. పాట వినగానే తెలిసేలా ఉంటే చాలమ్మా. ఓకేనా? కమాన్, ముందు నేనే స్టార్ట్ చేస్తా. బాలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నెట్టి రోజు, వసంతాలు పూచే నెట్టి రోజు. ఇప్పుడు ఈ అక్షరంలో జా అక్షరంతో మహేష్ పాడాలి. మాస్టర్, నేను జాన్ అక్షరంతో పాడాలా?
ఒక్కరోజు మళ్ళీ అందులో మీరు పాడిన పాటలోని ఏదో ఒక పదం రావాలా. ఏంటండి ఈ పెంట? నేను క్లాస్ నుంచి వాకౌట్ చేసేద్దాం అనుకుంటున్నా. మీకేం అభ్యంతరమా? నాయనా మహేష్, నీ ఆగడు ఆగిపోయిన తర్వాత కూడా నువ్వు ఇంకా రెచ్చిపోతానంటే కుదరదమ్మా. అయినా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే తర్వాత ఎంట్రీ ఉండదు. గుర్తుంచుకొని కూర్చొని ముందు పాట పాడు. చూడండి మాస్టారు, నాకు తప్ప వేరే వాళ్ళకు పాటలు రావని చెప్పాను కదా. అయినా ఈ మహేష్కి రావని చెప్పలేక వెళ్ళిపోతానని బిల్డప్లు ఇస్తున్నాడు. ఓ పని చేయండి మాస్టారు, ముందు ఆ రాజశేఖర్తో ప్రారంభించండి, దరిద్రం వదిలిపోద్ది. సరే సరే, నువ్వు చెప్పావు కదా. ఏమయ్యా రాజా, ప్రారంభించు, కమాన్. మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను స్టార్ట్ చేస్తున్నాను. రేజ్ 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 రజా బువ్వా, జీవిత బువ్వా, వసంత బువ్వా, రజ 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 పుసే బువ్వా, జీవిత బువ్వా, అవ్వా బువ్వా. మాస్టరే, మీరు చెప్పినట్టే జా అక్షరంతో పాటే రోజా వసంతం పదాలు కూడా వచ్చాయి. చూసినారా? నేను పాస్ కదా. నీ తెలివి తెల్లారినట్టే ఉంది కానీ రాజశేఖర్, జా అక్షరం వస్తే సరిపోదు నాయన, దాంతోనే పాట స్టార్ట్ అవ్వాలి. కమాన్ రవితేజ, నువ్వు పాడు. ఓకే, కాసుకోండి. జజ్జనకని జనారే, పవర్ చూపిస్తే ఫరారే. జజ్జనకని జనారే, జజ్జనకని జనారే, జజ్జనకని జనారే, ఆడిసి సితారే. చింతా తా చితా చితా జింతా తా, అదే జింతా తా చితా చితా జింతా తా. మాషారో, నేను జాన్ అక్షరంతోనే మొదలు పెట్టేశా. ఏమంటారు? కమాన్, నాకు ఒక దండేసి సన్మానం చేయండి. ఏమంటారు? రాజశేఖర్ కంటే కొంచెం బెటరే కానీ మరి నా పాటలోని పదాలు ఒక్కటి కూడా రాలేదు కదా. ఇదిగా మాస్టరే, నేను పాడలేటే మీరు సరే అంటే నేనైతే ఓకే అని చెప్పి మొదలు పెట్టేస్తాను. జనక్ పాయలు బాజే, దనక్ రోజా మోగే, చటక్ చటక్ ఫటక్ ఫటక్, జనక్ పాయలు బాజే, రోజు అయితే ఓకే. ఏంటి కొండవలస, ఇది పాట ఏ సినిమాలోనిది? నువ్వు హీరోగా సినిమా చేస్తున్నావా లేక నీ సొంత పైత్యమా నాయనా? ఇంకాపండి స్టూడెంట్స్, ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. అంతవరకు మీరంతా నెంబర్ 1 కు వెళ్ళిరండి. ఏంటి? టేక్ ఏ స్మాల్ బ్రేక్.